హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. నిన్నైతే మాకు ఒకటి అనుకోని సంఘటన అయితే ఒకటి జరిగింది. ఏం జరిగింది ఏంటి అనేది అయితే తర్వాత చెప్తాను. లాస్ట్ లో కాదు, తర్వాత అయితే చెప్తాను. ఇంకా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మనం ఫస్ట్ చేసే పని బయట పాచికసు అయితే ఊడ్చుకుంటాము. పాచికసు ఊడ్చుకొని గచ్చంతా కడిగేసుకొని ముగ్గు పెట్టుకోవటం. ఫస్ట్ ఈ పని అయితే చేస్తాము. తర్వాత ఇంకా వంటగదిలోకి వెళ్ళి వంట అయితే స్టార్ట్ చేస్తాము. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా హడావుడిగా ఈ పనులు అయితే చేసుకుంటాము. ఉదయం పూట కసు ఊడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కుక్కలు గలీజు గలీజ్ చేస్తున్నాయి. వీటి నిండా పాసు పోస్తున్నాయి, వాసన వస్తుంది. కుక్కలు రాకుండా ఏదో చిట్కాలు చెప్తున్నారు, నేను ఫాలో అవ్వట్లేదు. ఇంకా ఈ ఇబ్బంది మాత్రం అసలు పోనే పోవట్లేదు. వర్షం బాగా పడుతుంది కదా, వర్షం ఎక్కువగా పడ్డప్పుడు గచ్చు కడగకుండా ఊరక నీళ్లు చల్లి ముగ్గేద్దాంలే అనుకుంటాను. ఇంకా ఈ కుక్కలు పాసిపోయటం వల్ల వాసనగా ఉంటుంది కదా, ఇంకేం చేస్తాం, తప్పగా మళ్ళీ గచ్చు మొత్తం కడగాల్సి వస్తుంది. ఇంక ఇదైతే ఎప్పుడు ఉండేది అనుకోండి, మన పనులు ఇంకా రొటీన్ ఇలానే ఉంటది కదా. నిన్న ఒక సంఘటన జరిగిందని చెప్పాను కదా, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. నిజంగా మనం బయటకి వెళితే సేఫ్ గా ఇంటికి వస్తామా రాలేమా అనే అయితే భయం అయితే ఉంది. నిన్న ఒక వీడియో చేశాను. దెయ్యాలు భూతాలని మనం భయపడతాం కానీ నిజంగా మనం భయపడాల్సింది మనుషులకు అని చెప్పేసి నిజంగా ఆ వీడియో అప్లోడ్ చేసిన ఆ రోజే మాకైతే ఒక సంఘటన జరిగింది. మాకు సూతకం అని చెప్పాను కదా, ఇంకా దానికోసం అయితే పిల్లల హాస్టల్ నుంచి అయితే ఇంటికి వచ్చారు. ఇంకా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నిన్న వాళ్ళని హాస్టల్లో వదిలిపెట్టడానికి మా ఆయన అయితే తీసుకెళ్లాడు. ఎప్పుడు బండి మీదే వెళ్తారు, ఈసారి అయితే బస్కి వెళ్ళారు. వాతావరణం బాగలేదు కదా, వాతావరణం బాగలేదు, మళ్ళీ వర్షం వచ్చేలాగుంది. అదిగాక పిల్లలు కూడా సాయంత్రం పూట వెళ్ళారు, వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని ఇంకా సాయంత్రం అయితే వెళ్ళారు. బండి మీద మళ్ళీ వచ్చేటప్పుడు ఇబ్బందిగా ఉంటదని చెప్పేసి ఇంకా బస్ కి అయితే వెళ్ళారు. ఇంకా బస్ అయితే మనకు సేఫ్టీ కదా, సాయంత్రం పూట రావడానికైనా దేనికైనా ఇబ్బంది లేకుండా ఉంటది. వర్షం పడ్డా కానీ నైట్ బండి మీద రావాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది. అందుకోసమని బస్ కి వెళ్ళారు. కానీ బస్ కి వెళ్ళినా కూడా అనేకం మనం అనుకోనివి జరుగుతూ ఉంటాయి. బస్ లో వెళ్ళేటప్పుడు సీట్లు అయితే దొరకలేదంట, చాలా సేపు నుంచున్నారు. తర్వాత పిల్లలకు సీట్ దొరికింది. ఇంకా తర్వాత పిల్లలు ఒక చోట, మా ఆయన ఒక చోట అయితే కూర్చున్నాడు. ఇంకా బస్ ఎక్కాడంటే మా ఆయనకైతే నిద్ర వచ్చింది, ఇంకా నిద్రపోతా ఉంటాడు. ఇంకా వెనక సీట్ లో కూర్చున్నాడంట. వెనక సీట్ లో కూర్చొని నిద్రపోతా ఉన్నాడు. పక్కనైతే ఒక ముసలాయన కూర్చున్నాడంట, పెద్ద ఏజ్ ఆయనేనంట. ముసలాయనండి, జేబులో నుంచి డబ్బులు తీసేశాడు. ఎప్పుడు తీసాడో ఏమో మా ఆయన అయితే చూసుకోలేదు. అసలు ఆయన డబ్బులు తీస్తాడనే అనుమానం కూడా లేదంట, అంత ముసలాయనంట. అసలు తీయడనే అనుకున్నాడంట. ఇంకా బస్సు ఎక్కాడంటే నిద్రపోవాల్సిందే. నిద్రలోకి పోయిన తర్వాత వాడు ఎప్పుడు తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు అనుకుంటున్నారు? 1500. ఇంకా పిల్లలకి ఏ ఒకటి ఉంటాయి కదా, కొని పెట్టేటమనో, పిల్లల్ని హాస్టల్లో వదిలిపెట్టినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి కదా, అందుకోసమని 2000 తీసుకెళ్తే వాడు 1500 అయితే వాడు కాజేశాడు. అంటే వాడికి చేతికి అందిని తీసుకున్నాడు. ఇంకొకటి మేము చేసిన తప్పేంటంటే డబ్బులు అనేవి పై జేబులో పెట్టుకోవటం. డబ్బులు అనేవి అసలు పై జేబులో పెట్టుకోకూడదండి. బస్సు ఎక్కినప్పుడు మనం నిద్రపోతాము, నిద్రలోకి జారుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రం అసలు డబ్బులు పై జేబులో పెట్టుకోకూడదు. వాళ్ళనే కాదండి, ఎవరైనా కానీ డబ్బులు అనేవి పై జేబులో పెట్టుకోకుండా లోపల ఒక జేబు ఉంటది కదా, ఆ జేబులో పెట్టుకోవాలి. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. మన దగ్గరే కూర్చుంటారు, మంచిగా మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ వాళ్ళ మనసులో ఏముంటుందో మనం కనిపెట్టలేం కదా. బస్ ఎక్కినప్పుడు ఫస్ట్ టికెట్ తీసుకుంటారు. పిల్లలకి ఇంకా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఫ్రీ బస్సే కదా పిల్లలకి. ఇంకా జేబులో డబ్బులు అయితే చూసుకోలేదు. ఇంకా తర్వాత గుంటూరు వచ్చిన తర్వాత బస్ స్టాండ్ లో అయితే దిగారు. బస్ స్టాండ్ లో దిగేసి ఇంకా హాస్టల్కి వెళ్ళటం కోసం ఆటో అయితే ఎక్కారు. ఆటో ఎక్కి ఇంకా ఆటో దిగిన తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా, అప్పుడు చూసుకుంటే డబ్బులు లేవు. ఏమైనాయి అనుకుంటే ఇంకెక్కడి నుంచి వస్తాయి? ఇంక పోయిన డబ్బులు రావుగా, ఎవరిస్తారు? ఎవరు రారు కదా. అప్పుడే మనం వెంటనే అన్నది చూసుకుంటే పలానా వాళ్ళు ఆ పక్కన కూర్చున్నారు, వాళ్ళే తీశారని మనం గట్టిగా అడగటానికి ఉంటది. మనం దిగొచ్చాము, మళ్ళీ వేరే చోటకి వెళ్ళాము, ఇంకప్పుడు ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగలేం కదా. ఇంకా జేబులో 200 300 ఉన్నాయంట, ఇంతే ఉన్నాయంటండి. ఇంకా హాస్టల్ ఏం చేస్తారు, ఇంకా ఆటో వాడికి ఇచ్చేసి ఇంకా హాస్టల్కి వెళ్ళి పిల్లల్ని వదిలిపెట్టాడు. పాపం పిల్లలకి ఇంకా పాకెట్ మనీ కూడా డబ్బులు ఇవ్వలేదు. ఉందే 200, మళ్ళీ రిటర్న్ రావడానికి ఛార్జీకి కావాలిగా, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. అందులో మళ్ళీ మా అమ్మాయి ఫ్రెండ్స్ స్కూల్ డ్రెస్ కుట్టించమని డబ్బులు ఇచ్చారు. డ్రెస్సులు తీసుకొచ్చింది, కుట్టించింది. మిషన్ వాళ్ళకి ఇవ్వంగా 200 ఏమో మిగిలింది. మళ్ళీ వాళ్ళకి చిల్లర ఇవ్వాలి కదా, హాస్టల్కి వెళ్ళిన తర్వాత తీసుకొని ఇద్దాంలే అనుకుందంట.
ఇంకా వాళ్ళకి ఇవ్వటానికి డబ్బు లేవు, పిల్లలకి ఇవ్వటానికి డబ్బులు లేవు. ఎవరి చేతన్న ఫోన్ పే చేయించుకోవడానికి ఫోన్ పే ఎవరికి లేదు. అందులో వీళ్ళ ఫోన్లు చిన్న ఫోన్లు. పిల్లలు ఫోన్ కొనుక్కున్నారు కానీ వాళ్ళకు ఫోన్ పేలు ఉండవు కదా, అప్పుడే కొత్తగా ఫోన్ కొనుక్కొని వెళ్ళారు వాళ్ళు. ఇంకేం చేస్తారు పాపం. ఇంకా పిల్లలకు కూడా డబ్బులు ఇవ్వలేదు. పిల్లలు కూడా ఇంకా డబ్బులు వద్దు ఏం వద్దులే అని చెప్పేసి ఇంకా పాపం వాళ్ళైతే హాస్టల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాడు దొంగతనం చేసినాడు ఉంచాడు కదా 200 300, ఇంకా ఆ డబ్బులు తీసుకొని చిన్నగా ఇంటికైతే వచ్చేసాడు. ఎప్పుడు ఇలాంటి సంఘటన అయితే మాకు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ మనుషులు ఎలా ఉంటారో, ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో మనకు తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్కన కూర్చున్న ఆయన పెద్ద ఏజ్ ఆయన అలా చేస్తాడా అనుకున్నారు. ఇంకా వేరే చోట ఎక్కడ పోయే అవకాశం కూడా లేదు. ఎందుకంటే సత్తెనపల్లిలో వాళ్ళకి కావాల్సినవి కొన్ని కొన్ని పిల్లలు కొనుక్కున్నారు. వాళ్ళకి డబ్బులు తీసి ఇస్తా పెట్టుకుంటా ఉన్నారు కదా, అప్పుడు డబ్బులు చూసుకున్నారు. అప్పుడైతే ఉన్నాయి. బస్సులో టికెట్ కూడా తీసుకున్నారుగా, అప్పుడు కూడా చూసుకుంటారు కదా, అప్పుడు కూడా ఉన్నాయి. ఇంకా బస్సులో సీట్లో కూర్చున్నప్పుడే పోయినాయి డబ్బులు. మనం ₹1 ఖర్చు పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తాము. రూపాయి రూపాయి పోగేసి దాచిపెట్టుకుంటాము, రేపు పిల్లలకి అవసరాలకి ఉపయోగపడతాయిలే అని. నిన్నైతే మా అమ్మాయి పుట్టినరోజు. పాపం తన పుట్టినరోజుకైతే ఏమీ తీసుకురాలేదండి. అసలు కొత్త డ్రెస్ కూడా తీసుకోలేదు. హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం 2-3 టాపులు తీసుకుంది కదా, అప్పుడు 4-5 టాపులు డ్రెస్సులు అయితే కొనిపెట్టాను. ఇంకా పుట్టినరోజు కోసం వేసుకోవాలని చెప్పేసి ఒక టాప్ అయితే ఉంచుకుంది. మిషన్ కాడైతే ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించాను కానీ అది తీసుకురావటం అయితే మర్చిపోయాము. పాపం ఇంకా ఆ టాపే వేసుకుంది. పుట్టినరోజు అని స్పెషల్ గా కూడా ఏమీ వంటను కూడా వండలేదు. మా అమ్మాయికి అయితే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. కానీ అంతకు ముందే కదా మాకు దినం పెద్ద కర్మ అయ్యి మటను అవి నాన్ వెజ్ తిన్నాము. తర్వాత రోజు అయితే మా అక్క వాళ్ళు వచ్చారు. ఇంకా ఆ రోజు ఇంట్లో కొంచెం నాన్ వెజ్ ఉందని బిర్యానీ అయితే చేశాను. ఇంకా ముందు రోజే కదా బిర్యానీలని చికెన్లని పిల్లలు తిన్నారు. ఇంక ఈ రోజు ఎందుకులే చేయటం అని చెప్పేసి పాపం తన పుట్టినరోజుకు కూడా ఏమీ చేయలేదు. డ్రెస్ కొనలేదు, ఒక కేక్ గాని చాక్లెట్ గాని ఏమీ తీసుకురాలేదండి. ఎందుకులే మళ్ళీ డబ్బులు దండగా అని చెప్పేసి. డబ్బులు దండగని కాదులే, అంతకు ముందే చేశాం కదా. ఇంకా చిన్న పిల్లలు కాదు కదా, వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు కేకులు అవి తెచ్చుకోవటం. కాలేజీకి వెళ్తున్న కాంచి కేకులు అవి అయితే కట్ చేయట్లేదు. కానీ కాకపోతే హాస్టల్లో ఉంటేనేమో వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళందరికీ బిర్యానీ కానీ ఏదన్నా అలాంటివి ఇప్పించింది. ఇంటి దగ్గర ఉంటేనేమో చికెన్ బిర్యానీ అవి అయితే చేస్తా నేను. ఇంకా నిన్నైతే ఏం చేయను కూడా చేయలేదు. ఇంకా ఆ డబ్బులు మనం పొదుపు చేసుకున్నవన్నీ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. నాకైతే అసలు చాలా బాధ అనిపించింది అనుకోండి. 1500 సంపాదించాలంటే మనకి మళ్ళీ ఎన్ని రోజులు పెట్టిద్ది. అంటే తక్కువ అమౌంట్ వేయాలండి పోయింది. తక్కువ అమౌంట్ అయినా కానీ కష్టపడి సంపాదించుకున్నాయి మన కళ్ళ ముందు ₹10 ₹1 పోతేనే అది దొరికేదాకా 100 సార్లు వెతుకుతా ఉంటాము. నిజంగా అసలు బయటకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో, అసలు ఏ పరిస్థితులు ఉంటాయో, మనం సేఫ్టీగా ఇంటికి వస్తామా రామా అని చాలా భయంగా ఉంటుంది అనుకోండి. ఆడవాళ్ళ మెళ్ళల్లో గొలుసులు లాక్కొని పోవటాలు, పర్సులు లాక్కొని పోవటాలు, ఫోన్లు లాక్కొని పోవటాలు, ఒంటరిగా ఉన్న వాళ్ళని ఏదో ఒకటి చేయటాలు, అసలు కత్తులు తీసుకొని బెదిరించటాలు, ఇవన్నీ ఎక్కువైపోయినాయి అనుకోండి. కష్టపడి పని చేసుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఇలా బేవర్స్ గా తిని కూర్చొని డబ్బులు సంపాదించుకోవడానికి అలవాటు పడిపోయారు అనుకోండి. ఇలాంటి పనులు చేసే వాళ్ళని మాత్రం దేవుడు నిజంగా కఠినంగా శిక్షించాలనుకోండి. వీళ్ళకి కాళ్ళు చేతులు పడిపోవాలి. ఒకళ్ళని బెదిరించి ఒకళ్ళ దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకునే వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడాలనుకోండి, అప్పుడు కానీ బుద్ధి రాదు వాళ్ళకి. వాడికి డబ్బులు దొరికినాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. వాడు ఎన్ని రోజులు తింటాడు? ఒకళ్ళ దగ్గర తీసుకునే ఒకళ్ళ సొమ్ము ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు? వాడికి తెలియని విషయం ఏంటంటే వాడికి అంతకంతా పోతాయి, అంతకు డబుల్ త్రిబుల్ పోతాయి. ఆ రోజు తెలిసి వచ్చింది వాళ్ళకి అవతల వాళ్ళు డబ్బులు పోతే వాళ్ళు ఎంత బాధపడ్డారో అని. హాస్టల్ కి వెళ్ళగానే మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది ఇలా డబ్బులు పోయినాయి అని. నాకైతే చాలా బాధ అనిపించింది. మా ఆయన అయితే చెప్పలేదు, ఇంకెందుకులే చెప్తే ఇంటి దగ్గర వాళ్ళు భయపడతారులే అని. మా అమ్మాయి అయితే చెప్పింది. ఇంకా అవి మా డబ్బులు కాదట్టుంది, మాకు రుణం లేదట్టుంది. అందుకని ఇంకా మా దగ్గర నుంచి పోయినాయి. ఇప్పుడు పిల్లల కాలేజీ ఫీజులే కాక చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనుకోండి. ఓన్లీ ఫీజులు కడితేనే మన పని అయిపోవట్లేదు. వాళ్ళకు ఫోన్లు తీసుకోవటం అని, ల్యాప్టాప్లు తీసుకోవటం అని చాలా ఖర్చు ఉంటుంది. నాకు వచ్చిన సెకండ్ శాలరీతో అయితే మా అమ్మాయికి ఫోన్ కొనిపెట్టాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో కొంత మనకంటూ ₹1 అయితే సంపాదించుకుంటున్నాము. ఆ సంపాదించుకున్నది మన పిల్లలకు ఉపయోగిస్తుంటే చాలా సంతోషంగా అయితే అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ల్యాప్టాప్ అయితే తీసుకోవాలి. ల్యాప్టాప్ అయితే చాలా డబ్బులు అయితే. సెకండ్ క్వాలిటీ తీసుకుందామా, ఏది తీసుకుందామో ఆలోచిస్తున్నాము. దసరాకు ఆఫర్లు వస్తాయి కదా, ఆఫర్లో ఏదన్నా తక్కువ రేటుకి వస్తే కొత్తది తీసుకోవటమో,
ఇంకా మరీ డబ్బులు ఎక్కువైతే అని ఏదైనా సెకండ్ క్వాలిటీ మంచిది దొరికితే అది తీసుకోవటమో ఏదో ఒకటైతే చెయ్యాలి. పిల్లలకి ఇంత ఖర్చులు ఉన్నాయని చెప్పేసి రూపాయి రూపాయి పోగు చేస్తున్నాము. ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి ఎన్నో సార్లు ఆలోచిస్తున్నాము. మనం ఇలా పొదుపు చేసుకుంటుంటే ఇలా దొంగతనాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. నిజంగా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం టీవీలో ఫోన్లో చూస్తా ఎవరన్నా చెప్తుంటే చూస్తున్నాం కదా, ఎక్కడో జరిగిద్దిలే మనకు జరగదులే, ఎందుకు తీసుకుంటారులే తీసుకోరులే అనే నిర్లక్ష్యంతో మాత్రం అస్సలు ఉండకూడదండి. నేను కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటాను. అందరు మనుషులు మంచి వాళ్ళే అనుకుంటాను, అందరూ మంచి వాళ్ళే నన్ను నమ్ముతా ఉంటాను. ఎందుకు దొంగతనం చేస్తారులే, ఒకళ్ళ డబ్బులు ఎందుకు తీస్తారులే అని చెప్పి నమ్మి మోసపోతా ఉంటాము. నేను కూడా అంతేనండి, చాలా నిర్లక్ష్యంగా ఉంటాను. డబ్బులు బయటికి తీసుకెళ్ళినా కూడా అంత జాగ్రత్తగా అయితే ఉండను. ఇప్పుడే తెలిసొచ్చింది మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, అందరు మంచి వాళ్ళు ఉండరని. ఎక్కడో ఎవరికో జరగటం కాదు, రేపు మనకు కూడా అలాగనే జరిగిద్దని. పోయింది చిన్న అమౌంట్ కాబట్టి సరిపోయింది. అదే పెద్ద అమౌంట్ అయితే ఇంకెలా ఉంటది, మనం అసలు కోలుకోగలుగుతామా? మన లాంటి మధ్య తరగతి వాళ్ళు ఒక్కొక్కసారి ప్రాణాలకు తెగించి కూడా డబ్బు కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదన్నా మన పరిస్థితి బాగుండక ఎక్కువ అప్పులు పాలైనా సరే అవి తీర్చలేక ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అలాంటి మధ్య తరగతి వాళ్ళం మనం. ఈ మధ్య ఐపీఎల్ పెట్టే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. రూపాయి రూపాయి దాచిపెట్టుకొని ఎంతో కాస్త కొద్దిగా లాభం వచ్చిందని ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇచ్చేంత వరకు గ్యారంటీ ఉండట్లేదు. ఐపీఎల్ పెట్టేస్తున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సేఫ్టీగా చూసుకుంటున్నారు. ఇచ్చిన వాడికి ఐపీఎల్ పెట్టేస్తున్నారు. ఉన్న ఆస్తులు కాస్త వాళ్ళని అడిగే పని లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరున రాస్తున్నారు. వాళ్ళకంటూ ఏమీ ఉండట్లేదు. ఇంకెవరిని అడుగుతాం మనం? ఎవరిని అడగలేంగా. జనం అయితే ఇలా తయారైపోయారండి. మీరు కూడా ఎవరిని నమ్మకుండా ఎక్కడికన్నా వెళ్ళినా సరే ఎవరికైనా డబ్బులు ఇచ్చినా చాలా జాగ్రత్తగా ఉండండి.